నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము చండూరులో ఉన్నాం. 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుష్పాక వాసు గారు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. తను ఎందుకు ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, తను వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏ మేరకు తన దృష్టికి వచ్చినాయి, ఇప్పటి వరకు ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలను తను ఎంతవరకు పరిష్కరించిండు, లేదు ఆ సమస్యల పైన తను ఎలాంటి ఫైట్ చేసిండు, ఇట్టి అన్ని అంశాలపైన తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రండి. నన్ను బలపరిచిన సిపిఐ పార్టీ అంటేనే కమ్యూనిజం, అంటేనే ఒక బలం, ఒక సేవ చేయాలని ఒక గుణం, అలాగే అందరికీ సహాయం చేయాలని ఒక పట్టుదలతో ఉన్న పార్టీ నన్ను బలపరిచింది. అందరికీ మంచి చేయాలని ఒక పార్టీ నన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. అందుకనే నేను అందరి ప్రోత్సాహ బలంతో చండూరు రాజకీయ నాయకులు, పెద్దలు, కాంగ్రెస్ లీడర్లు అందరూ నన్ను బలపరచడం, నేను ఈరోజు ఇక్కడికి రావడం, మీతో ఇలా కూర్చోవడం అంతా వాళ్ళ ప్రోత్సాహ బలం. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. ఓకే, కంగ్రాచులేషన్. చెప్పండి వాసు గారు, సార్ ఇంత చిన్న వయసులో మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? రాజకీయాలకు రావాలని అనుకోలేదు సార్, కానీ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మా కాలనీలో కానీ 2వ వార్డు మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా కానీ చండూరు మొత్తం మీద చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలను ఒకరికి వివరించి 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 అలసిపోయాను. ఆ వివరించేది ఎందుకు, మనమే గొంతు చేసి చెప్పాలన్నా కానీ మనకంటూ ఒక విలువ కావాలి. ఆ విలువ అనేది రాజకీయ పరంగానే వస్తుంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చిన. నాకు ఇంత అవకాశం ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి గారు, నాకు నమ్మి నన్ను ముందలికి నెట్టిన నా కుటుంబ సభ్యులు కానీ, అన్నదమ్ములు కానీ అందరి ప్రోత్సాహ బలంతో నేను ఇవాళ రాజకీయాలకు రావాలనుకున్నాను, వచ్చాను. ఖచ్చితంగా నేను మంచి చేస్తా అని నమ్ముతుర్రు, చేస్తా. చాలా సమస్యలు ఉన్నాయి, అన్నిటిని గిట సార్ దృష్టికి తీసుకపోతా, సార్ తోటి కొట్లాడి మరి మంచి చేస్తానని అందరికి మాటిస్తున్నా. వాళ్ళు గిట నన్ను నమ్ముతారని మంచి ధైర్యంతో. అంటే నీ వయసు ఏమో చాలా చిన్న వయసు, అంటే 28 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నావు. అంటే ఇంత పెద్ద బాధ్యతని అసలు ఎలా తీసుకుంటున్నావు? అసలు ఎట్లా అనిపిస్తుంది అసలు? సార్, బాధ్యత అని మనం అనుకుంటే ఇది సమస్యల్ని ఒకరికి వివరించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వివరించే వ్యక్తి నేనే అయ్యాలి, నేనే కావాలి. ఆ వివరించేది ఒకరికి వివరించేది ఎందుకు? మనమే ఉండి మనమే చేసుకుంటే సమస్యలు అనేది మనమే అన్ని చేసుకుంటూ పోతుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళ కాడికి పోయి అన్న ఇది చేయండి అని చెప్పడం ఎందుకు? మనమే ముందర ఉండి మన సమస్యలు మనం చేసుకుంటే బాగుంటది కదా అనే ఉద్దేశంతో. అంటే మీరు ప్రతిసారి ఏం చెప్తారు అంటే, సమస్యల్ని ఎదుటి వాళ్ళకి చెప్పేదానికంటే మనమే చేసే వాళ్ళ ప్లేస్ లో ఉంటే బాగుంటది. ఎన్ని రోజులు మనం చెప్తాము, ఈ అవమానాలు ఎన్నాళ్ళు మనం భరిస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే ఎక్కడన్నా మీకు అవమానం జరిగిందా? అంటే మీ వ్యక్తిగతంగా కానీ ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ? అంటే వ్యక్తిగతంగా నాకు ఎలాంటి అవమానాలు, ఎందుకంటే నేను ఎవరితో గిట్ట ఎలాంటి విభేదాలు పెట్టుకోను, అందరితో మంచిగా ఉంటా, అందరితో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ అనేది తిరుగుతా. ఎవరితో నేను విభేదాలు పెట్టుకోను, ఎవరితో పెట్టుకునే అవసరం గిట్ట నాకు ఇంతవరకు రాలేదు. కానీ సమస్యలు డ్రైనేజీలు కానీ, రోడ్ల విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వీటి మీద చాలా ఫోకస్ పెట్టాలి. ఇంతవరకు అంటే చాలా వచ్చినాయి, లాస్ట్ టైం గిట్ట చాలా మంది వచ్చారు. కానీ పైన ఏమైందంటే, పైన ప్రభుత్వం ఉంటే కింద గవర్నమెంట్, కింద మున్సిపాలిటీలో లేదు, మున్సిపాలిటీలో ఉంటే పైన ప్రభుత్వం లేదు. లేకపోవడం వల్ల కొద్దిగా స్ట్రగుల్ పడి కొన్ని పనులు మధ్యలో ఆపాల్సి వచ్చింది. కొన్ని పనులు అసలు కొబ్బరికాయలు కొట్టి ఆపాల్సి వచ్చింది, శంకుస్థాపన చేసి ఆపాల్సి వచ్చింది. చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చండూరులో చూసుకుంటే చాలా ఉన్నాయి, మా 2వ వార్డులో చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది, అక్కడ రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇవాళ నేను మార్నింగ్ పోయినా, 2 days నుంచి తిరుగుతున్నా. 2 days నుంచి వాళ్ళు చెప్పే వివరణ ఒకటే, మాకు రోడ్లు కావాలి, నల్లాలు కావాలి, ఇక్కడ ట్యాంకులు కావాలి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వీటి మీద వాళ్ళు అడుగుతారు. నేను ఒకటే చెప్పిన, అమ్మా నన్ను గెలిపియండి. ఇంత ముందు గిట్ట గెలిపించారు, కాంగ్రెస్ నమ్మారు, కానీ పైన ప్రభుత్వం లేదు.
పైన ప్రభుత్వం ఉంది. ఉమ్, ఈసారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఉమ్, మనం నిలుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు 2వ వార్డులో గెలిపిస్తే ఉమ్. మీకు ఎలాంటి సమస్య అనేది లేకుండా నేను చూసుకుంటానని నా మాట. వావ్, సూపర్. అదే నా సంకల్పం, అదే నా బలం. ఉమ్, వాళ్ళ సమస్యలు తీర్చడం కోసమే నేను రాజకీయాలలోకి వచ్చిన. ఉమ్, ఈ రోజు మీరు అడుగుతారు చిన్న వయసులో ఎందుకు వస్తారు అంటే ఉమ్, నేను చూస్తున్నా, ఉమ్, చూసి ఇది ఎవరికి చెప్పాలన్న ఆవేదన, ఓకే. ఆ ఆవేదనతోటి ఉమ్, మనం ఒకరికి చెప్పడం కన్నా ఉమ్, అదే ప్లేస్ లో మనం ఉండి మనం చేస్తే బాగుంటది కదా. ఉమ్. ఏమంటారు సార్? అంటే అంతే ఇప్పుడు కదా. ఒక మాట, ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేసిన. అంటే మీ కుటుంబంలో ఎవరన్నా అంటే రాజకీయ వారసత్వం ఏమైనా ఉన్నదా? మా ఫాదర్. మీ ఫాదర్ ఏం చేసిండు ఇంత ముందు? అంటే ఆయన పొలిటికల్ గా తిరిగిండు కానీ ఉమ్, ఎలాంటి పదవులు కానీ ఏది కానీ ఆశించలేదు. ఓకే, ఆయన మా చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. ఓకే. అయ్యో. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఉమ్, దానివల్ల మా బావ గారు గిట, మా అన్నలు గిట ఉమ్, అందరు పొలిటికల్ గా తిరుగుతారు. ఉమ్, మా అన్న వార్డ్ నెంబర్, ఉమ్, మా బావ, ఉమ్, మా అన్న, ఉమ్, మా అన్న ఉమ్. అందరూ ఒక్కొక్క పొజిషన్ లో ఉర్రు. అంటే అంతా మీ ఫ్యామిలీ అని అంటున్నారు. అంటే ఎన్నోట్లు ఉన్నాయి మీ ఫ్యామిలీలో? ఎన్నోట్లు ఉన్నాయి? ఇక మా ఫ్యామిలీలో అంటే చాలా ఉన్నాయి. ఆ, అంటే ఫ్యామిలీ పరంగానే 2వ వార్డు, చండూరు అందరు మా ఫ్యామిలీనే. వావ్, సూపర్. అందరినీ గొప్ప మాట మాట్లాడారు. అందరిని కలుపుకొని పోవడమే ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు అన్నదమ్ములనే కూర్చొని పెట్టుకోరు అని మీరు అడగొచ్చు. ఆ, అన్నదమ్ములనే కూర్చోబెట్టుకోలేదు. ఉమ్, నా చుట్టూ ఉన్న సమస్యలు నాకు చెప్తోలను, ఉమ్, నా ధైర్యాన్ని ఆ, నా చుట్టూ ఉంచుకున్నాను. వావ్, సూపర్, సూపర్. వాళ్ళే నా ధైర్యం. ఓకే, ఓకే వాసు గారు. ఇప్పుడు మీ దృష్టికి వచ్చినటువంటి మీ వార్డులో సమస్యలు ఏమున్నాయి అసలు? సమస్యలు రోడ్లు ఉన్నాయి, ఉమ్, కొన్ని మార్కెట్ యార్డ్, ఇలా కొన్ని ప్లేస్లు కానీ ఇక్కడ సర్దార్ కాలనీ, ఉమ్, ఇక్కడ చాలా అంగన్వాడీలు గిట్ట లేవు ఇక్కడ. ఉమ్, అట్నే డ్రైనేజీలు కానీ కొంతమంది వాటర్ కు ఇబ్బంది పడతారు, ఉమ్, ట్యాంకులు లేవని. ఉమ్, అట్లనే కొన్ని ఇందిరా ఇల్లు రాలేదని కొంతమంది అని అంటారు. ఉమ్, అన్నిటికీ వస్తున్నాయి ఉమ్. కానీ కొంచెం లేట్ పడుతుంది. అంటే మీరు ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్లకు ఏం చెప్తున్నారు మరి మీరు? ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ సమస్యలని పరిష్కరించడానికే నేను వస్తున్నా. ఉమ్, నేనేదో స్వలాభం కోసం ఏదో డబ్బులు సంపాదించుకోవాలనో ఉమ్, లేకుంటే అందరికాడ ఇట్లా పేరు తెచ్చుకోవాలనో అది నాకు ఇబ్బంది ఏం లేదు. ఉమ్, నాకు డబ్బు సమస్య కాదు, వేరే సమస్య ఏం లేదు. ఉమ్. ప్రజలకు సేవ చేయడం కోసం అని నేను వస్తున్నా. ఓకే, సూపర్. ఇంకొకటి, ప్రజలకనే కాదు, ఆ, ప్రజలు కాదు, అన్నదమ్ములకు సేవ చేయడానికి నేను వస్తున్నా. ఓకే, ఓకే. ఇప్పుడు రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఉమ్. మరి ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎంత డబ్బు పెట్టి ఈ రాజకీయాల్లో గెలవాలనుకుంటున్నారు మీరు అసలు? డబ్బు అనేది ఇప్పుడు ముఖ్యంగా అన్నది ఎంతసేపు ఉన్నా కానీ, ఎందుకంటే డబ్బు అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది. ఉమ్, నేను కోటీశ్వరుని నేను అంటలేను. ఉమ్, మా అమ్మ మున్సిపాలిటీలో చేసింది. ఉమ్, మా అమ్మ మున్సిపాలిటీలో చేసి 2 రూపాయల కానీ చాలా కష్టం చేసి ఉమ్, ఇవాళ మమ్మల్ని పెంచింది. ఉమ్, అలాంటి బాధ ఎవరు పడొద్దు ఉమ్, అనే దానికోసం నేను ఇలా రావాల్సి వచ్చింది. ఉమ్. అదే. అంటే డబ్బు ఏం లేదంటారు? డబ్బు ఏం లేదు. డబ్బు ఉంటే ఏమొస్తుందన్న? ఉమ్. రాజకీయం అంటే డబ్బు ఉంటేనే రాజకీయాలకు రావాలి. డబ్బు అంటే లేకపోతే రాజకీయాలకు ఇప్పుడున్న రావాలి. సిచ్యువేషన్ లో ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి, మందు పోయాలి, బిర్యానీలు పెట్టాలి, బీర్లు దాపాలి అనే ఒక మెంటాలిటీ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నాం. ఉమ్. అంటే అట్లాంటి వాళ్ళకు ఏమీ లేకుండా అదే నేను ఇప్పుడు రూపాయి పంచను, ఇవాళ ఇవాళ నేను ఎన్నికల్లో వస్తున్నా, నిలబడతా, దండం పెడితే ఓటేస్తారని ఎలా అనుకుంటారు? సార్ ఇలా ఉమ్, డబ్బు ఉంటేనే అవుతుంది అనుకుంటే ఉమ్, సమస్యలు ఎటు పోవాలి? ఉమ్, వాళ్ళు చెప్పే సమస్యలు కానీ ఇవన్నీ ఎటు పోవాలి? ఉమ్, అంటే మంచితనం అనేది అవసరం లేదా? ఉమ్, మనకు సేవ చేస్తాడు అనే అవసరం లేదా? ఉమ్, డబ్బు ఉంటేనే సరిపోతుందా? ఉమ్, మందు పంచుతూనే సరిపోతుందా? ఉమ్, అలా అనుకుంటే చాలా మంది ఇప్పుడు ఉండరు, చాలా మంది ఉండరు డబ్బులు ఉన్నారు. ఉమ్, వాళ్ళందరూ చేయొచ్చు కదా, వాళ్ళందరూ చేసి రాజకీయాలలో నిలబడతారు కదా. ఉమ్, ఎందుకని నిలబడలేదు? ఉమ్, వాళ్ళు రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఉన్నారు, ఉమ్, ఆయన డబ్బు సంపాదిస్తుండే. ఆయన ఏముంటుంది, అక్కడిక్కడ అన్యాయం చేసి సంపాదించలేదు. ఉమ్, ఆయన బిజినెస్ లో ఆయన చేసుకుంటా ప్రజాసేవ చేస్తుండే. ఉమ్, ఆయనకు అవసరం ఏముంది? ఎమ్మెల్యే గెలిచిండు, ఉమ్, ఆయనకు అసలు ఎమ్మెల్యే చేయాలన్న అవసరం గిట్ట ఏముంది? ఉమ్, మంచి చేయాలి, ఉమ్, నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేనున్నా అని నిరూపించుకోవాలి ఉమ్, అనే దానికోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఆయన వస్తుండు. ఉమ్. ఆయన డబ్బుకు సమస్య అయితే ఆయన డబ్బుకు ఎందుకు విలువ ఇస్తాడు? మీకు అపోజిట్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ దగ్గర దగ్గర 25 నుంచి ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు.
అంటే అట్లాంటి వాళ్ళని ఎలా ఢీ కొడదాం అనుకుంటున్నారు మీరు? ఇక వాళ్ళను ఢీ కొట్టాలనేది నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏం కాదు, ఉమ్, రాజకీయ పరంగా కాదు. ఉమ్, ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఉమ్, సేవ చేయాలని నేను అనుకుంటున్నా, ఉమ్, దానికోసమనే వస్తున్నా అంతే తప్పించి వాళ్ళ సీనియారిటీని నేనేదో తక్కువ చేయాలనో లేకుంటే ఏదో కాదు, ఉమ్, వాళ్ళతో సమానంగా ఉండాలనే ఏదో కాదు. ఉమ్, సేవ అని అంతే, సేవ చేయాలి. ఉమ్, అది ఎవరికి ప్రజలు ఎవరికి ఇస్తారో వాళ్ళు సేవ చేస్తారు, ఉమ్. అంతే తప్పించి అట్లానే ఏం లేదు. అంటే మీరు వార్డులో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎన్నికల్లో నిలబడలేదు, లేదు. ఈ ఇంతకు ముందు గెలిచిన సందర్భం లేదు, ఉమ్, లేదంటే మీ వార్డుకి ఏదన్నా హెల్ప్ చేసినటువంటి సందర్భం లేదు. లేదు. ఇప్పుడు కొత్తగానే వస్తున్నారు, ఉమ్. అంటే ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారు అనుకుంటున్నారు? ప్రజలు ఆదరిస్తారండి అన్న. నేను నా గుణం తెలుసు, ఉమ్, నేనేమో ఇక్కడనే వేరే కాడ పుట్టి పెరిగి చేసినాను కదా. ఉమ్, నేను ఇక్కడనే పెరిగిన, ఉమ్, అందరి ఇళ్ళల్లో అన్న తమ్ముని లెక్క పెరిగిన, ఉమ్, ఒక అమ్మకు కొడుకు లెక్క పుట్టిన, ఉమ్, ఇక్కడనే పెరిగిన. ఉమ్, ఇక్కడ ఉన్న సమస్యలు నాకు తెలుసు, ఇక్కడ ఉన్న మనుషులు నాకు తెలుసు. ఉమ్, ప్రతి కాలనీకి వెళ్ళిన, ఉమ్, అందరిని చూసిన, అందరి సమస్యలు చూసిన. ఉమ్. ఇంతకన్నా అర్హత ఏం కావాలన్నా? ఓకే, ఫైనల్ గా చెప్పండి, గెలిచిన తర్వాత ఉమ్. మీ వార్డుకి చాలా సమస్యలు చెప్పారు, ఉమ్. మేజర్ సమస్యల్ని ఉమ్. ఎప్పటిలోపు మీరు కంప్లీట్ చేస్తారు? మేజర్ సమస్యలు అనగా సార్, ఇలా నేను గెలిచిన ఒక 5 or 6 months లో ఉమ్, రెండో వార్డులో ఉమ్, రేపు రాజగోపాల్ రెడ్డి సార్ గారి ఉమ్, దగ్గరికి వెళ్ళి, ఉమ్, సార్ ఇవి మా సమస్యలు, ఉమ్, ఇవి చేస్తేనే నేను మా రెండో వార్డులో నేను అడుగు పెడతా, ఉమ్, లేకుంటే నేను పోను ఉమ్, అని ఆయన దగ్గర కూర్చొని ఆ సమస్యలన్నీ పూర్తి చేసి ఉమ్. నేను మళ్ళీ రెండో వార్డుకు వస్తాను. అది నా దళ. అంటే ఏం చేస్తారు అంటే వార్డులో ఉన్న సమస్యల్ని ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తూ ఉంటారు? 6 months. 6 months లో. 6 months. అంటే 6 నెలల్లో వార్డులో ఉన్న సమస్యలు క్లియర్ చేయకపోతే మీరు రెఫరెండానికి సిద్ధమేనా? అన్నా సార్, ఇప్పుడు 6 months అన్న దగ్గర కొంచెం పెరగచ్చు అవును. సమస్యలు. అవును. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇలా ఇప్పుడు రోడ్లు వేసారు, ఉమ్, రోడ్లు వేస్తే రేపు నల్లాలు ట్యాంక్ వాటర్ గిట్ట సప్లై చేయడానికి నల్లాలు తీయాలి. ఉమ్, తీయాలంటే మళ్ళీ రోడ్డు చేయాల్సి వస్తుంది. ఉమ్, చేసి మళ్ళీ అవి పూడ్చడానికి మళ్ళీ టైం పడుతుంది. ఉమ్, అట్లా చాలా కొన్ని ఉంటాయి, ఉమ్, వాటిని చేసుకుంటూ పోతారు. ఉమ్, కొన్నిటి దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మనం స్ట్రేట్గా వేస్తాం, కొన్నిటికాడ కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అరే మీరు ఇళ్ళకి వస్తారు, వాళ్ళని పరిష్కరించుకొని చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఉమ్. మనం ఇంత టైం ఓకే, మీరు అన్నట్టు 6 నెలలు కాకపోయినా ఇంకొక 6 నెలలు పెద్దాం, ఒక సంవత్సరం లోపు మేజర్ సమస్యల్ని కంప్లీట్ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఓకే, 100%. 100% పక్కా. ఈ వీడియోని ట్రోల్ చేయొచ్చా? చేసుకోండి. అంటే మీ ధైర్యం మీద ఇంత పక్కా చెప్తున్నారు? రాజగోపాల్ రెడ్డి సారే నా ధైర్యం. రాజగోపాల్ రెడ్డి సారే నా ధైర్యం. ఆయన నన్ను నమ్మి, ప్రజలందరినీ నమ్మి నాకు ఇవాళ టికెట్ ఇచ్చిండు. ఆ మాట నిలుపుకుంటా. ఆయన చేసే సేవలలో నేను కూడా కొంచెం చేయాలనుకుంటున్నా సార్. నా వంతుగా మీరు నాకు ఈ సాయం చేయరని నేను అడుగుతా. సార్ని చేసిన దాకా నేను వెంబడి పడతా. చేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్లలో దిగుతా, మళ్ళీ అడుగుతా. ఓకే, మొత్తం టోటల్ గా ఫైనల్ గా చెప్పండి, ఓటర్స్ ఎంత మంది మీరు? 1135. ఓకే, ఎంత మెజారిటీ గెలుస్తాం అనుకుంటున్నారు? గెలవాలి అంతే. మెజార్టీ అనేది సమస్య, మెజార్టీ అవసరం లేదు. 1 ఓటుతో గెలిచినా 100 ఓట్లతో గెలిచినా గెలిపే కానీ ఒకటో ఓటు పెడితే గెలిచిండు ఈయన గెలుపు కాదు, అదేం గెలుపు అది కాదు కదా. గెలుపు ఎప్పుడైనా గెలిపే. 1 ఓటుకు గెలవని, 100 ఓట్లతో గెలవని, 1000 ఓట్లతో గెలవని, గెలుపు ఎప్పుడైనా గెలిపే. ఆల్ ది బెస్ట్. ఇంత చిన్న వయసులో నిజంగా కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలు ఆదరించి నీకు ఓటేసి అత్యధికంగా భారీ మెజార్టీతో నిన్ను గెలిపించాలని నిజంగా కూడా మేము కూడా సుమన్ టీవీ ద్వారా మీకు అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నా విన్నపం, నన్ను గెలిపించండి, సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి. నేను బిష్పాక వాసు, కాంగ్రెస్ 2వ వార్డు అభ్యర్థిని. మీకు సేవ చేయనీకే నేను వస్తున్నా. మీ సేవకు చేయనీకి నాకు తోడ్పడతారని నేను ఆశిస్తూ. విన్నారు కదా, ఆ రానున్న కాలంలో భవిష్యత్తులో
ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నటువంటి యువతి యువకులు కూడా మీరు కూడా ఆలోచన చేయండి. ఇలాంటి పుష్పాక వాసులు ఎంతో మంది కూడా ఈ దేశంలో రాజకీయాలకి రావాలి, దేశం అభివృద్ధి చెందాలి. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, చండూరు.